2019 జనవరి నెలలో మేషరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2019వ సంవత్సరం ప్రారంభంలోని జనవరి నెలలో మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా జనవరి నెల మీకు ఎన్నో మంచి ఫలితాలను ఇవ్వబోతుంది. ఈ జనవరి నెలలో ముఖ్యంగా ద్వితీయార్థం కన్నా ప్రథమార్థం మీకు చాలా మెరుగ్గా ఉంటుంది. ఒక అదృష్ట కాలాన్ని మీరు పొందబోతున్నారు. అయితే జనవరి 17 తర్వాత మాత్రం మీ ఆర్థిక వ్యవహారాలు ఇంకా మీ కుటుంబ వ్యవహారాలలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గ్రహస్థితి ఆ సమయంలో మీకు ఏదో ఒక విషయంలో సమస్యను సృష్టించవచ్చు. ఇంకా మీ యొక్క ఎంత మంచితనం అయినా సరే ఆ సమస్య నుంచి బయటపడలేకపోవచ్చు. అలాగే ఈ నెలలో మీరు అద్భుతమైనటువంటి పురోగతిని చూస్తారు. ఇంతకు ముందులాగానే మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఇది ఒక అదృష్ట కాలంగా చెప్పవచ్చు. అయితే మీ ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలను ఈ నెల ఆఖరి రోజుల్లో మాత్రం చేయకపోవడం మంచిదే. ముఖ్యంగా ఈ నెలలోని చివరి వారం మీ ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు అంతగా అనుకూలించదు. అలాగే ప్రస్తుతం చేస్తున్న జాబ్ని వదిలి కొత్తగా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైన కాలం. అలాగే మీ ఉద్యోగపరంగా ముఖ్యంగా మీ కెరీర్కి సంబంధించి ఒక అడుగు ముందుకు వేస్తారు. ఒక ఉన్నతమైనటువంటి పదవిని మీరు పొందబోతున్నారు. అలాగే ఇప్పటి వరకు మీ ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ జనవరి నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గ్రహస్థితి కారణంగా మంచి ఫలితాలను పొందుతారు. అలాగే మీ వ్యాపారపరమైనటువంటి పనులను చాలా వేగవంతం చేస్తారు. నిదానంగా అస్సలు ఉండరు. అలాగే ఎక్కువ ప్రాజెక్టులను అందుకుంటారు. ఇంకా మీ వ్యాపారానికి సంబంధించి తగినంత నిధులు మీకు తెలియకుండానే మీ వ్యాపారానికి సంబంధించి నగదు అందుతుంది. ఇంకా పెద్ద ఖాతాదారులతో మంచి ఒప్పందాలను కుదుర్చుకుంటారు. మీ వ్యాపార సంస్థలో కొత్త వ్యక్తులను నియమించుకుంటారు. ఇంకా వ్యాపారాన్ని విస్తరించడానికి అలాగే కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన కాలం. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వారి వ్యాపారానికి సంబంధించి లాభాలను ఇంకా మంచి శుభవార్తలను వింటారు. మీ ఉద్యోగపరంగా ఇంకా మీ వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ నెల ఎదురుండదు. విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో మీరు హాజరయ్యేటువంటి పోటీ పరీక్షల్లో మాత్రం మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించుతారు. అలాగే సున్నితమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి మీ స్నేహితులతో ఈ నెలలో మీరు ఎక్కువగా మాట్లాడుతారు. అలాగే ప్రతి విషయంలో ముఖ్యంగా మీ ఉన్నతికి సంబంధించి మీ కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు ప్రతి విషయంలో ఉంటుంది. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలోని మేషరాశికి చెందిన వారికి వారి కుటుంబ వ్యవహారాల పరంగా ఉన్నటువంటి ఎన్నో సమస్యల నుంచి విముక్తిని పొందబోతున్నారు. అలాగే ఈ నెల గ్రహస్థితి అనుకూలంగా ఉన్న కారణంగా మీ కుటుంబానికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. అలాగే కుటుంబ సభ్యులతో ఇంతకుముందు ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తీరిపోతాయి. ప్రతి ఒక్కరితో కూడా మీకు మంచి అనుబంధం ఏర్పడబోతుంది. అలాగే ఇప్పటి వరకు మీ పట్ల కఠినంగా వ్యవహరించి ఇంకా కఠినమైనటువంటి మాటలు మాట్లాడిన వారి నుంచి సానుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అలాగే ప్రతి ఒక్కరితో కూడా చాలా ప్రేమపూర్వకంగా ఉంటారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ప్రతి ఒక్కరూ కూడా మీ మాటను వింటారు. అలాగే మీ సంతానం పట్ల ఎక్కువ దృష్టి పెడతారు. మీ సంతాన వివాహ ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అయితే జనవరి 13వ తేదీన మాత్రం మీ కుటుంబ సభ్యులతో చేసేటువంటి ప్రయాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ ఎక్కువగా ఒత్తిడి కలిగించే ఆలోచనలు కానీ పనులు కానీ చేయకపోవడమే మంచిది. అలాగే ఈ నెలలో మీరు ఎంత పని చేసినా కానీ అస్సలు అలిసిపోరు కూడా. ముఖ్యంగా జనవరి నెలలో ఆరోగ్యపరంగా కూడా గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారు అనుకూలమైనటువంటి తీర్పును పొందుతారు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు. అలాగే న్యాయపరంగా ముఖ్యంగా ఆస్తికి సంబంధించినటువంటి తగాదాలకు సంబంధించి పరిష్కార దిశగా పురోగతిని మీరు చూస్తారు. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. ముఖ్యంగా న్యాయపరమైనటువంటి తీర్పు మీకు చాలా సంతోషాన్ని కలిగించుతుంది. ఈ నెలలో మీరు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. కానీ జనవరి 13వ రోజు మాత్రం ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటి ప్రయాణాలు ఈ నెలలో మీకు ఎంతో సంతోషాన్ని కలిగించుతాయి. ఈ నెలలోని మొదటి వారంలో దూర ప్రయాణాలను చేస్తారు.
ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ నెలలో మీరు పురోగతిని చూస్తారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎదగడానికి ఇది ఒక అద్భుతమైన నెలగా చెప్పవచ్చు. ఆర్థిక పరమైనటువంటి ప్రతి వ్యవహారం కూడా మీకు అనుకూలిస్తుంది. అలాగే బ్యాంకు రుణం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నెలలో బ్యాంకు రుణంకి సంబంధించిన ధనాన్ని పొందుతారు. అలాగే ఈ నెలలో మీకు గ్రహస్థితి అనుకూలంగా ఉన్న కారణంగా ఎన్నో విలాసవంతమైన వస్తువులను కొంటారు. అయితే ఎవరికైనా రుణం ఇవ్వటం మాత్రం మంచిది కాదు. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకునేటువంటి ప్రయత్నాన్ని ఈ నెలలో మీరు చేస్తారు. కానీ అది అంతగా సాధ్యపడకపోవచ్చు. మీరు చెల్లించవలసిన బాకీలు, రుణాలు అన్నింటినీ కూడా ఈ నెలలో మీరు చెల్లించుతారు. అలాగే స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నం చేయటానికి ఈ నెల చాలా అనుకూలమైన రోజు. ముఖ్యంగా ఈ నెలలో మీరు పెట్టేటువంటి పెట్టుబడులు అన్నీ కూడా మీకు లాభాలను కలిగించుతాయి. ఇంకా ఈ నెలలో ముఖ్యంగా మీరు ఎవరికి కూడా రుణం మాత్రం ఇవ్వకూడదు. అలాగే బ్యాంకు వ్యవహారాలకు సంబంధించి 1-2 సార్లు చూసుకోవాలి. ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా మీరు చేసే ఆర్థిక వ్యవహారాలలో చిన్న లోటుపాట్లు జరగవచ్చు. అందుకే మీ ఉద్యోగానికి సంబంధించి చేసే ఆర్థిక వ్యవహారాలు, ముఖ్యంగా మీ ఉద్యోగ సంస్థలో మీరు చేసే ఆర్థిక వ్యవహారాలు మాత్రం నలుగురి మధ్యలో ఇంకా లిఖితపూర్వకమైనటువంటి సాక్ష్యం ఉండేలాగా జాగ్రత్త పడండి. మీ ఇంటికి సంబంధించి విలాస వస్తువులను కొంటారు. ఈ నెలలో మీరు చేయవలసిన పరిహారాలు: ఈ నెలలో వచ్చేటువంటి మంగళ శనివారాలలో మాంసాహారాన్ని తినకపోవడం మంచిది. అలాగే ఈ నెలలో మీరు ఎక్కువగా కూడా శివారాధన చేయటం మంచిది. మీరు ఖాళీగా ఉన్న ప్రతిసారి కూడా ఓం నమఃశివాయ మంత్రాన్ని పఠించండి. ఈ నెల మొత్తంగా కూడా మేషరాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీరి జీవితంలోనే ఈ 2019వ సంవత్సరంలోనే ఇది ఒక బహుమతిగా కూడా చెప్పవచ్చు. ఈ నెలలో మీరు జీవితంలో స్థిరపడటానికి మంచి అవకాశాలను అందుకుంటారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.